గారు బాంబ్ స్క్వాడ్ ని తొందరగా పిలవండి ప్లీజ్. తొందరగా రమ్మనండి. ఒక్క నిమిషమే ఉంది. వెనక్కి పదండి. ఏం జరగదు కృష్ణ, నీకు అసలేం కాదు, నువ్వేం భయపడకు. కృష్ణ చెయ్యలా పెట్టమ్మా. సాగర్ ఏదో ఒకటి చేద్దాం ఉండు. ఏం చేస్తున్నావు సాగర్? వైర్ కట్ చేస్తున్నాను ఉండు. వచ్చారా? కృష్ణ నీకేం భయలేదు, కంగారు పడకు. మేము ఉన్నాం నీతో పాటు, నీకేం కాదు. ఒక్క నిమిషం, నువ్వేం టెన్షన్ పడకు. ముందు దీన్ని తీసేయాలి, అర్జెంట్గా జాకెట్ తీసేయాలి. సాగర్ ఇటు నుంచి. ఒక్క నిమిషం మీరేడి. కృష్ణ నీకేం పర్వాలేదు కృష్ణ, నీకేం కాదు, మేము ఉన్నాం ఇక్కడ. నువ్వేం టెన్షన్ పడకు, అయిపోయింది. ఏం లేదు కృష్ణ, అయిపోయింది. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి సాగర్. తొందరగా కానివ్వు. ఇంకా 20 సెకండ్స్, తొందరగా కానివ్వు. ఇంకా 15 సెకండ్స్ ఉంది సాగర్. త్వరగా తీ. త్వరగా కానివ్వు సాగర్. లేదండి. పదండి, త్వరగా బయటికి పదండి. అత్తయ్య, సాగర్ ఫోన్ దొరకట్లేదు, గంగ ఫోన్ దొరకట్లేదు. వాళ్ళ కృష్ణ కనిపించిందో లేదో, తనకేమైందో. తనకేం కాదు కదా? నాకు చాలా కంగారుగా ఉంది. ఎలా తెలుసుకోవడం? అత్తయ్య, కృష్ణకి సాగర్ వాళ్ళ నాన్నగారికి ఏమన్నా జరిగితే గనక నా పాపానికి ప్రాయశ్చిత్తమే ఉండదు. గంగ ఎంతో కరెక్ట్ గా చెప్పింది, ఇదంతా నా వల్లే జరిగిందని. ఇప్పుడు నా కారణంగానే నా భర్త, నా మనవరాలు ప్రాణాపాయంలో పడ్డారు. ఊరుకో కొడలా, కంగారు పడుకో. ఊరుకో. నిన్ను నువ్వే ఎందుకలా నిందించుకుంటావు? నా పొరపాటు కూడా ఉంది కదా. ఏం పర్వాలేదు, ఒక రకంగా చూస్తే మంచి జరిగింది. ఆ మేలి ముసుగు మాత అసలు రూపం బయటపడిపోయింది. లేదంటే మనం ఇంకా మోసపోతూనే ఉండేవాళ్ళం. నాకు నమ్మకం ఉంది, సాలిగ్రాముడు ఎలాగోలాగా కృష్ణని, చిన్నని, గంగని కాపాడతాడు. నువ్వేడవకు. డాక్టర్ గారు, మిస్టర్ గంగా చతుర్వేది ఎక్కడ ఉంది? తను కృష్ణని తీసుకురావడానికి వెళ్ళింది. ఏం జరిగింది డాక్టర్ గారు? మా అబ్బాయి క్షేమంగా ఉన్నాడా? వాళ్ళని త్వరగా రమ్మని చెప్పండి. నిరంజన్ గారి పరిస్థితి అంతగా ఏం బాలేదు. మనం ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. కృష్ణ, మంచినీళ్ళు తాగమ్మా. కొన్ని నీళ్ళు తాగు. అమ్మా కృష్ణ, కొంచెం మంచినీళ్ళు తాగు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,